కంగ్రాట్స్ మనీ. సో ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ స్ట్రగుల్ తర్వాత కంప్లీట్గా డేటా అనలిస్ట్ అయ్యావు. సో నాకు అగ్రికల్చర్ బీఎస్సీ నుంచి డేటా అనలిస్ట్ అయ్యావు. అసలు ఎందుకు అగ్రికల్చర్ బీఎస్సీ సైడ్ నుంచి ఆ జాబ్ చేస్తూ కూడా మళ్ళీ అగ్రికల్చర్ సైడే చేస్తున్నావు కదా జాబ్, సో అనలిస్ట్గా డేటా సైడ్ అవ్వాలని ఎందుకు అనుకున్నావు అసలు? హాయ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. సో ఏంటంటే నేను ఏజీబీఎస్సీ చేశాను, తర్వాత ఎంబీఏ చేశాను, ఎంబీఏ ఇన్ అగ్రి బిజినెస్ అని. క్యాంపస్ ప్లేస్మెంట్ రావడం జరిగింది. ఆ క్యాంపస్ ప్లేస్మెంట్ తర్వాత డైరెక్ట్గా జాబ్ జాయిన్ అయ్యాను. సో నేను జాయిన్ అయింది కూడా ఎనలిటికల్ సైడ్. ఓకే. సో ఎనలిటికల్ అనేటప్పటికి అక్కడ నేను మ్యాక్సిమం వాడింది పవర్ బి ఎక్సెల్ వరకే వాడాను. సో నా లిమిటేషన్ ఇంకా అంత నుంచి ఎక్కువ వాడింది ఏం లేదు అక్కడ. సో వాడుతున్నాను, యూస్ చేస్తున్నాను, బాగానే ఉంది అంతా. సో అప్ స్కిల్ అవ్వాలని ఎందుకు అనిపించింది, ఎందుకంటే సో అప్ స్కిల్ అవ్వకపోతే ఇవాళ రోజుల్లో సస్టైన్ అవ్వడం చాలా డిఫికల్ట్. ఇక్కడ చిన్న డౌట్ జనరల్, అంటే మాకు నార్మల్గా బయట ఉండే వాళ్ళకి అందరికీ అగ్రికల్చర్ బీఎస్ అనగానే ఒక అగ్రికల్చర్ సైంటిస్టు వాళ్ళు ఏదో కొత్త విత్తనాలు తయారు చేస్తారు, మందులు తయారు చేస్తారు, మొక్కలు తయారు చేస్తారు, వంగడాలు కొత్తవి తయారు చేస్తారు, ఇంతవరకే తెలుసు. బట్ నువ్వు మళ్ళీ అగ్రికల్చర్ ఎంబీఏ అంటే వీళ్ళు ఏం చేస్తారు? సో చాలా మందికి ఉండే డౌటే ఏంటంటే ఎంబీఏలో డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద స్ట్రీమ్స్ వచ్చేసన్న అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అనేది వన్ ఆఫ్ ద స్ట్రీమ్స్. సో దీంట్లో కూడా మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఏజీబీఎస్ అన్నారు, అగ్రి బిజినెస్ అనేసారు. సో అలానే ఏం లేదు. సో మన సబ్జెక్ట్ చూసుకుంటే దీంట్లో కూడా ఆపరేషన్స్ అని ఉంటుంది, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఈవెన్ మాకు వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ వచ్చేసి డేటా సైన్స్ ఇన్ అగ్రి బిజినెస్ అని ఉంటుంది. సో దాంట్లో మాకు ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా నేర్పించారు ఎంబీఏలో. సో అలా సో ఆ ఇంట్రెస్ట్ అప్పటి నుంచే కొంచెం బిల్డ్ అయింది, కొంచెం అనలిటికల్ సైడ్ వద్దాము అనేసి. వెరీ బేసిక్ నాకు థాట్ స్టార్ట్ అయినప్పుడు. సో అలా క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది, అనలిటికల్ సైడ్ వచ్చేసాను. బట్ బేసిక్ ఉండింది అంతా, పవర్ బిఐ ఎక్సెల్ వరకే రెస్ట్రిక్ట్ అయ్యాను. అంటే మోస్ట్లీ సేల్స్ రిలేటెడ్ ఉండేవా అక్కడ? అది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సో నేను అనాలిసిస్ చేసేది మొత్తం సేల్స్ రిలేటెడ్ డేటా అంతా అనాలిసిస్ చేసాను. సో ఎక్సెల్ ఉండేది మాకు డేటా సోర్స్, అది యూస్ చేసుకొని పవర్ బిఐ. సో బట్ ఎక్కువ అనలిటిక్స్ సైడ్ ఉండడానికి స్కోప్ దొరకలేదు అక్కడ. అక్కడ అంత లేదు, ఇంకా అంత నుంచి అంత లిమిటేషన్, అంత నుంచి ఎక్కువ ఏం లేదు అక్కడ. ఓకే. సో తర్వాత అప్ స్కిల్ అవుదాం అనేసి ఇంకా ట్రై చేస్తూ ఉన్నాను. సో లింక్డ్ఇన్ నేను వాడతాను బాగా. సో లింక్డ్ఇన్లో పోస్ట్ చూసాను కేఎస్ఆర్ డేటా, చూసి అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయినప్పుడు కాల్ చేసి మీరే లిఫ్ట్ చేసినట్టున్నారు. ఓకే. సో మీతో ఇంటరాక్ట్ అయినప్పుడు అంతా తెలిసింది. సో ఫస్ట్ నాకు ఏంటంటే కొంచెం ఆ డైలమా అయితే ఉంది, ఈ సైడ్ రావచ్చా, ఐటీ సైడ్ రావచ్చా లేదా అనేసి. మిమ్మల్ని అడగటం వల్ల కొంచెం క్లారిటీ వచ్చింది. మీరు చెప్పారు, ఈవెన్ మీరు కూడా ఫార్మా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారని చెప్పారు. సో మేబీ కొంచెం అక్కడ బాగా అనిపించింది నాకు, కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి అలా సో రావచ్చని ఫిక్స్ అయ్యాను. అడిగి ఫిక్స్ అయిన తర్వాత మిమ్మల్ని సజెషన్ అడిగాను, ఏది తీసుకుంటే బాగుంటుంది. మీరు అప్పుడు సజెస్ట్ చేసిందంటే మీకు ఆన్ గోయింగ్ కోర్స్ అవుతుంది. సో దానిలో పవర్ బేస్ సీక్వెల్తో పాటు ఫ్యాబ్రిక్, అజ్యూర్, డేటా ఫ్యాక్టరీ చెప్తారని చెప్పాను. సో అది ఎన్రోల్ అయ్యాను. అది క్లోజ్ టు 5.5 months జరిగింది ఆ కోర్స్. ఇక్కడ చిన్న కరెక్షన్, అది ఆన్ గోయింగ్ కోర్స్ అవ్వడం వల్ల అది ఎంటకట్లేదు నీకు. నువ్వు అప్పటికే పవర్ బేస్ ఈక్వెల్ మీద పనిచేస్తున్నావు కదా, సో నీకు ఈజీగా మ్యాచ్ అవుతుంది అని చెప్పి సో మీరు అప్పుడు చెప్పారు ఇలా కోర్స్ ఉంది, బాగుంటుంది, జరుగుతూ ఉంది, సో మీరు ఎన్రోల్ అవ్వండి. ఎందుకంటే ఎవ్రీ మంత్ మనకి డేటా సైన్స్, డేటా అన్నీ ఉంటాయి. బట్ నీకేంటంటే అప్పటికి 2.5-3 years ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ సీక్వెల్, పవర్ బై ఆల్రెడీ ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది, బేసిక్స్ అయినా మేబీ డాక్స్ అవన్నీ రాకపోయినా బేసిక్ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేస్తున్నాం. సో ఈజీగా అర్థమవుతుంది నీకు, ఇటు భయం కూడా ఉండదని చెప్పి పవర్ బై చెప్పాను. అంటే నా ఇంటెన్షన్ ఇది, మీరు చెప్పింది ఏంటంటే ఆ రోజు సో మీరు ఇది అన్నారు కదా, ఇది బాగుంటుంది, ఈ కోర్స్ ఆల్రెడీ జరుగుతుంది, సో ఎన్రోల్ అయితే బాగుంటుంది అన్నారు. సో నాకు అది బాగా అనిపించింది. నేను ఎన్రోల్ అయ్యాను ఆ కోర్సు, సంతోష్ ట్రైనరు. సో చాలా వే ఆఫ్ టీచింగ్ అంతా బాగా అనిపించింది, బాగా కాన్సెప్ట్ క్లియర్ బాగా చేశారు. సో అది అవుతూ ఎండ్ ఆఫ్కి వచ్చేసరికి ఇంకా కొంచెం రెజ్యూమ్లో కూడా హెల్ప్ చేశారు బాగా, రెజ్యూమ్ బిల్డ్ చేసి ఇచ్చారు కేఎస్ఆర్. సో తర్వాత కొన్ని సెషన్స్ కూడా పెట్టారు నౌకరీ అండ్ లింక్డ్ఇన్ సెషన్స్ ఫ్రీక్వెన్సీ కండక్ట్ చేస్తాను. సో దాని ద్వారా నేను అప్లై చేయడం స్టార్ట్ చేశాను. ఇనిషియల్గా కాల్స్ రాలేదు, టైం ప్రోగ్రెస్ కొంచెం చేస్తా ఉన్నాయి, అప్పుడు కాల్స్ రావడం మొదలయ్యాను. ఓకే. సో అలా నేను 4 to 5 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. సో 4 యాక్చువల్గా ఫెయిల్ అయ్యాయి. సో ఇది నా 5th. ఓకే. 5th ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయింది. మళ్ళీ ట్రై చేయలేదా అంటే ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ కోసం? లేదు, నేను 5thలో వచ్చింది తీసుకోండి. ఎందుకని అంటే జనరల్గా మేము క్లాస్లో ఏంటంటే ఒక ఆపర్చునిటీ తాగొద్దు, సో మీకు ఎలాగో నోటీస్ పీరియడ్ కూడా ఉంటుంది కదా, కొంచెం వీలైనంత బెటర్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేయమని చెప్తాను. సో నువ్వు ఎందుకు వచ్చిన ఆఫర్ని ఫైనల్ చేసుకున్నావు? సో నేనేమనుకున్నానంటే, నేను చెప్పింది కరెక్ట్, బట్ నేనేమనుకున్నానంటే సో ఇది తీసేసుకొని సో ప్యాకేజ్ కూడా కొంచెం
అంటే మేబీ ఆ టైంకి నాకు కొంచెం బెటర్ అనిపించింది. ఓకే. సో ప్యాకేజ్ మార్కెట్ స్టాండర్డ్ ప్రకారం ప్యాకేజ్ బాగా ఇచ్చారు. అనిపించింది. ఓకే. సో నేను తీసుకుని నాకు ఫస్ట్ ఒక బేస్ దొరికింది, నేను జాబ్లో జాయిన్ అవుతాను. సో కొంచెం సస్టైన్ అవుతూ మళ్ళీ నేను ఆన్ టాప్ ఆఫ్ దట్ మళ్ళీ అప్ స్కిల్ అవ్వచ్చు కదా అన్న థాట్లో ఫస్ట్ దీనికి వచ్చేసాను జాబ్. ఇక్కడ వర్క్ నేచర్ అంతా బాగానే ఉందా ఇప్పటి వరకు? అంటే 2-3 months అవుతుంది అంత ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా ఇక్కడ? ఇష్యూస్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. జస్ట్ ప్రాబ్లమ్స్ అంటే నేను అక్కడ కోర్స్ నేర్చుకున్నాను, సో ఫండమెంటల్స్ అన్నీ బాగా క్లియర్గా ఉన్నాయి. సో అది బాగా హెల్ప్ అయింది నాకు ఇక్కడ. సో నాకు నీ సజెషన్స్ కావాలి. ఇప్పుడు ఈ నాన్ ఐటీ నుంచి అంటే ఫార్మా నుంచి అగ్రికల్చర్ నుంచి మన స్టూడెంట్స్ ఉన్నారు, ఈవెన్ డెంటిస్టులు కూడా మారిన వాళ్ళు ఉన్నారు. బట్ నేను చెప్పేదానికంటే నువ్వు ఆల్రెడీ ఇప్పుడు లైవ్ ప్రూఫ్ ఉంది కాబట్టి, సో నీకు ఎలా అనిపించింది? నేర్చుకుంటాం ఏమైనా కష్టం ఉందా? నీ జస్ట్ 2-3 ఇన్పుట్స్ కావాలి ఇప్పుడు కొత్తగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి ఏదన్నా. అది సో ఒకటి ఏంటంటే ఇన్పుట్ కోర్సు క్లియర్గా నేర్చుకోవాలి. ఏదో నేర్చుకొని వచ్చి సర్వే అవుతానంటే కష్టం, బట్ కాన్సెప్ట్ అదంతా క్లియర్గా నేర్చుకొని, నేను ఇనిషియల్ స్ట్రగుల్ ఉండట్లేదు అన్నాను, బట్ స్ట్రగుల్ ఉంటుంది. బట్ హౌ మనం అప్రోచ్ ఎలా అవుతున్నాం అనేదే పాయింట్. కొంచెం ఫండమెంటల్స్ క్లియర్ ఉన్నాం అనుకో, అట్లా నాకు అనిపించింది చెప్తున్నాను. అది క్లియర్ ఉండటం వల్ల ఇంటర్వ్యూకి అట్లీస్ట్ వాడికి ఒక ఉంటుంది, పర్లేదు కాన్సెప్ట్ వైజ్ క్లియర్ ఉన్నాడు, అంత వర్క్ పరంగా ఉంది అంటే వాడు థింక్ చేయడానికి ఒక స్కోప్ వస్తుంది. మనం పర్ఫార్మెన్స్ ఇంటర్వ్యూ సరిగ్గా ఇవ్వలేదంటే వాడు అనుకుంటాడు అసలు ఈ బ్యాక్గ్రౌండ్ ఇది కాదు, ఇంటర్వ్యూ క్లియర్ లేదు, సో మన మీద ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? కరెక్ట్, అంతే కదా. అదొకటి. ఇంకోటి డిగ్రీ మ్యాటర్ అంటే ఇప్పుడున్న అంత మ్యాటర్ అవ్వట్లేదు, డిగ్రీ స్కిల్ చూస్తున్నారు బాగా. సో ఎందుకంటే రెజ్యూమ్లో చూస్తున్నారు వాళ్ళు, డిగ్రీ చూసిన తర్వాతే మన షార్ట్ లిస్ట్ అవుతుంది చేసినా కానీ. బట్ కామన్ ఉంది, ఎందుకంటే బీటెక్ సిఎస్సి చదివి కనీసం సి అంటే ఏంటో పైథాన్ అంటే ఏంటో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మనకి ఇప్పుడు ఎంత నేర్చుకున్నాం అనేది చూస్తుంది ఫ్రాంక్గా చెప్పాలంటే. వెరీ రేర్ ఫ్రెషర్గా ట్రై చేసినప్పుడు కొన్ని కంపెనీస్ మాత్రమే ఫిల్టర్ చేయడానికి కోసం వాళ్ళకి ఈ బ్యాక్గ్రౌండే కావాలని అడుగుతున్నారు. కానీ బట్ ఎక్స్పీరియన్స్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఏదో ఒక డొమైన్లో మీకు, సో అక్కడి నుంచి ఎవరు చెక్ చేయాలి? అక్కడి నుంచి లేదు, స్కిల్లే చూస్తున్నారు. స్కిల్ ఎంతవరకు ఈ క్యాండిడేట్ మనకి యూజ్ అవుతాడు కంపెనీకి అనేది చూస్తున్నారు. కానీ ఏదో ఈ డిగ్రీ ఉంది కదా అలా డిగ్రీ అనేది మ్యాటర్ అవ్వట్లేదు. సో థ్యాంక్స్ మనీ, నీ టైం ఇచ్చి వీకెండ్ కొంచెం సో మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు కంగ్రాట్స్ అగైన్. సో బట్ హార్డ్ వర్క్ అట్లానే కంటిన్యూ చేయండి. సో ఫ్రీక్వెంట్గా స్కిల్స్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. షూర్. ఆల్ ది బెస్ట్.